హాయ్ ఫ్రెండ్స్, మనకు అశోకుడు శాసనాలు వేయించాడు. అతని శాసనాలు 3 రకాలుగా ఉన్నాయి. అవి రాతి శాసనాలు, స్తంభ శాసనాలు, గుహా శాసనాలు. అశోకుని యొక్క రాతి శాసనాలు 14 ఉన్నాయి. అలాగే 7 స్తంభ శాసనాలు ఉన్నాయి. 4 గుహా శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు మనము అశోకుని యొక్క రాతి శాసనాలు అవి ఏం తెలుపుతాయో చూద్దాము. ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అశోకుని యొక్క రాతి శాసనాలు. 1వ శిలాశాసనం. ఇది వచ్చేసి తిరునాళ్లలో జంతు పాలనను, జీవహింసను నిషేధించినట్లు తెలుస్తుంది. 2వ శిలాశాసనం. ఇందులో ప్రజా సంక్షేమాల చర్యల గురించి పేర్కొంటుంది. 3వ శిలాశాసనం. ఇందులో బ్రాహ్మణులను, శ్రమలను గౌరవించాలని తెలుపుతుంది. మరి అలాగే రజ్జుక మరియు యుక్త అనే అధికారుల యొక్క విధుల గురించి వివరిస్తుంది. 4వ శిలాశాసనం అహింస గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ 5వది వచ్చేసి పెద్దలందరినీ, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని తెలుపుతుంది. బానిసలను, యుద్ధ ఖైదీలను మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొంటుంది. ఈ శాసనం క్షమాభిక్ష గురించి ప్రస్తావించింది. ధర్మ మహాత్ముల నియామకం విధుల గురించి కూడా వివరిస్తుంది. నెక్స్ట్ 6వ శిలాశాసనం సమర్థవంతమైన పాలన గురించి తెలుపుతుంది. ఈ శాసనంలో ప్రజలందరూ నా బిడ్డలు అని అశోకుడు పేర్కొన్నాడు. నెక్స్ట్ 7వ శిలాశాసనం ఇతర మతాల పట్ల సహనాన్ని, గౌరవంతో ఉండాలని తెలుపుతుంది. 8వది విహారయాత్రకు బదులు ధమ్మయాత్రలు వెళ్తానని పేర్కొన్నాడు. 9వ శిలాశాసనం. ఈ శాసనం వైదిక క్రతువులను వదిలి అశోక దమ్మలో చేరండి అని పేర్కొంటుంది. సకల జీవి కోట్ల పట్ల దయతో ప్రవర్తించాలని తెలుపుతుంది. నెక్స్ట్ 10వది అశోక దమ్మ గురించి వివరించాడు. దమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని పేర్కొన్నాడని 10వ శాసనంలో తెలుపుతుంది. నెక్స్ట్ 11వ శిలాశాసనం. దమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అని తెలుపును. నీకు మోక్షం కావాలంటే దమ్మ తీసుకోవాలని పేర్కొన్నాడు. దమ్మ ఏ మతానికి చెందదని కూడా మనకు అశోకుడు తెలిపాడు. నెక్స్ట్ 12వ శాసనం. వర్గ పోరాటాన్ని, వివిధ మత శాఖలు, సాంఘిక అశాంతి గురించి తెలుపుతుంది. 13వ శిలాశాసనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా దీని గురించి అడిగాడు. కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. ఆంధ్రుల ప్రస్తావన ఉంది. బేరీ ఘోష స్థానంలో దమ్మ ఘోషను మోగిస్తారని తెలుపుతుంది. సరిహద్దుల రాజ్యాల వివరణ గురించి కూడా తెలుపుతుంది. శాతవాహనుల గురించి కూడా పేర్కొంటుంది. చోళ, చేర, పాండ్య, సింహల రాజ్యాల గురించి వివరిస్తుంది. అశోకుని సమకాలికులైనటువంటి విదేశీ పాలన గురించి కూడా